అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ విత్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ని, అలాగే ఒక 3 సన్నగా కట్ చేసుకున్న మిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూను పసుపు, 1 స్పూను రాక్ సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే గోరుచుకుని కట్ చేసుకుని కొంచెం హాట్ వాటర్లో వేసుకున్నానండి. అవి కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన గోరుచుకుని హాట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మనం ముందుగానే కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ముందుగానే యాడ్ చేయడం వల్ల బాగా మెత్తగా పేస్ట్గా అయిపోతుందండి. అందుకని అలా కాకుండా ఉండాలంటే ముందుగానే విజిల్స్ వేయించేసుకుని ఆ తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒకసారి సాల్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి వంకాయ పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. అలాగని పేస్ట్ లాగా కూడా లేదు కదా. ఇంకంతేనండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన గోరుచిక్కుడుకాయ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగానే బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసేసి పక్కన కొంచెం సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి గీ వేసుకోండి. బగారా రైస్కి గీ అయితే మంచి టేస్ట్ వస్తుంది. గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూను షాజీరా వేసుకోండి. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు, ఒక 2 చిన్న దాల్చిన చెక్క, 1 లవంగం, 1 యాలక, అలాగే 3 చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు గ్రీన్ పీస్ని వేసుకోవాలి. వాటిని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాని సన్నగా కట్ చేసుకున్న పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు మరిగేంత వరకు కొంతసేపు వాటిని కుక్ చేసుకోవాలి. ఎసరు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా ఉండగానే ఒకసారి మీరు సాల్ట్ అన్నీ చూసుకొని చెక్ చేసుకోవాలి. మనం ముందుగానే సోక్ చేసుకున్న రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం ఒక్కసారి సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, మీ దగ్గర ఫాయిల్ లేకపోతే పేపర్ అయినా సరే, లేదు తడి టవల్ అయినా పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి మన రైస్ని చెక్ చేసుకుందాం. చక్కగా చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. అంతేనండి, ఎంతో ఈజీగా బగారా రైస్ విత్ గోరుచిక్కుడుకాయ వంకాయ కర్రీ. ఎంజాయ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.